హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము దోశలు, ఇడ్లీలు, అదేవిధంగా ఉప్మా, పూరి ఇలా బ్రేక్ఫాస్ట్లో తినే చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. మనకి సూపర్ టేస్టీగా ఆనియన్, టొమాటో, పల్లీలు ఇవన్నీ వేసుకొని వెరైటీ చట్నీ చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దామండి. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము. టేబుల్ స్పూన్ వేసాను. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. మీరు నార్మల్ వెజిటేబుల్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా, సెసేమ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. చట్నీలోకి చాలా బాగుంటుంది. సో ఇది ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనము ముందుగా ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అదేవిధంగా క్యూమిన్స్ కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకోవాలి. అదేవిధంగా ఎండుమిరపకాయలు కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ కాశ్మీరీ చిల్లీ వేస్తున్నాను, కారం చూసుకొని వేసుకోండి. అదేవిధంగా ఒక అల్లం ఈ విధంగా చిన్న బద్ద తీసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి. కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు 4-5 వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు చాలా సింపుల్ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ చూసుకొని నేను వేసినవన్నీ కరెక్ట్గా వేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా పల్లీలు ఒక స్పూన్, అదేవిధంగా పుట్నాలు ఒక స్పూన్, ఇవి 2 కూడా వేసుకొని వేయించుకున్నాము. ఇవన్నీ కొద్దిగా ఒక 5 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనము ఇందులోనే ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇక్కడ నేను 3 తీసుకున్నాను. ఈ విధంగా స్లైసెస్ చేసుకున్నవి. అదేవిధంగా టొమాటోలు, చింతపండు ఇవి కూడా వేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి 2 టొమాటోలు పెద్ద సైజు, కొద్దిగా చింతపండు పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాము. నేను కొద్దిగా పసుపు వేస్తున్నానండి. 1/4 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మనకి ఆనియన్స్, టొమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టుకున్నాము.
పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఆనియన్స్ అదేవిధంగా టొమాటో మగ్గుతాయి. ఓకే అండి, చూద్దాం ఒకసారి. చూసారు కదా, మనకి ఆనియన్స్ టొమాటో కొద్దిగా మగ్గాయి. అది ఎక్కువ డీప్గా ఫ్రై చేయని అవసరం లేదు. ఇందులో మనము కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. అదేవిధంగా 1 స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి, డ్రై కోకోనట్ పౌడర్. ఒక నిమిషము ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి పెట్టానండి. ఇక్కడ మనము చట్నీ పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. ఓకే అండి, చట్నీ రెడీ. చూసారు కదా, ఈ విధంగా రుబ్బుకోవాలి. బౌల్లో వేసుకుందాము. ఇక్కడ నేను ఆల్రెడీ పోపు వేసి పెట్టాను ఆయిల్లో. నేను జీలకర్ర, ఆవాలు, అదేవిధంగా మినపప్పు కొద్దిగా వేసుకుని, కరివేపాకు వేసుకుని, ఇక్కడ నేను డ్రై చిల్లీ ఎండుమిర్చి కాడలు వేస్తున్నాను. ఇదంతా ఇందులో వేసేసుకున్నాము. అండి, చట్నీ రెడీ. చూసారు కదా, మనకి టేస్టీ రుచికరమైన చట్నీ రెడీ. మనకి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ, వడ, దోస, పూరి, ఉప్మా, అదేవిధంగా రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. చూసారు కదా, ఈ రకంగా వస్తుంది మనకి. మీరు కూడా ట్రై చేయండి, ప్రిపేర్ చేసుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. వెరైటీగా ఈ విధంగా చేసుకొని చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.